ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియో మనం లావా యువ స్మార్ట్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఈ మధ్య రావట్లేవు. ఏంటంటే మ్యాటర్ అసలు మొబైల్స్ అనేవి ఏవి కూడా లాంచ్ కానికి రెడీగా లేవన్నమాట. ఓకేనా, సో ఉన్న రోజు అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తా. ఓకేనా, ఇక్కడ నేను ఒకసారి మొత్తం స్పెక్స్ చెప్తా, ఒకసారి చూడండి. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 60 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T9863A చిప్సెట్ని అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో ర్యామ్ చూసుకుంటే 3 GB ఉంటుంది. 3 GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది. మీరు ఎక్స్పాండబుల్ చేయాలనుకుంటే అప్ టు 512 GB వరకు అయితే మీరు ఎక్స్ట్రా మైక్రో SD కార్డ్ని అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇది 2 సిమ్స్, అలాగే మీకు మైక్రో SD కార్డ్ పెట్టుకునే ఆప్షన్ కూడా దీనికి ఉంది. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ మొబైల్ అనమాట. అంటే ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడే కొత్త టచ్ ఫోన్ వాడతారు కదా, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఒక 5-6,000లో ఒక టచ్ ఫోన్ కొనాలి, ఎక్కువ బడ్జెట్ లేదు, మళ్ళీ జస్ట్ వాట్సాప్ యూట్యూబ్ ఇలాంటి వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. కానీ గేమ్స్ ఆడేటోళ్ళకి కానీ, లేకపోతే ఎక్కువగా వీడియోస్ చూసే వాళ్ళకి కానీ, లేకపోతే మంచి కెమెరా ఉండాలనుకున్న బడ్జెట్లో ఉంటుందిగా వాళ్ళకైతే ఎవరు సెట్ కాదు. అంటే ఫస్ట్ ఎవరైతే టచ్ ఫోన్ వాడాలి అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ కూడా అంత ఏమి ఉండదు అనమాట. కింద పడ్డ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అయితే వాడాలి. దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అంటున్నారు, మరి ఇంకోటి ఎంత మెగాపిక్సెల్ ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఏంటంటే AI కెమెరాతో వస్తుంది అనమాట. Android 14తో అయితే వస్తుంది, అది కూడా గో ఎడిషన్తో వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి Android 14 గో ఎడిషన్తో తీసుకురావడం జరిగింది. ఇక దీంట్లో ప్రైస్ చూసుకున్నట్టయితే 3 GB 64 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. చెప్పినా కదా ప్రైస్ కూడా స్టార్టింగ్ నుంచి. ఓకేనా, ప్రైస్ కూడా 6,000 పెట్టారు. ఓకేనా, అలాగే దీని కలర్ చూసుకున్నట్లయితే గ్లోసీ బ్లూ ఉంది, వైట్, లావెండర్ కలర్స్ అనేటివి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. మీకు నచ్చిన మొబైల్ని అయితే కొనొచ్చు. ఇదేంటంటే లావా బ్రాండ్ వచ్చేసి మన ఇండియా బ్రాండే, అంటే చైనా అలాంటివి ఏం కాదనమాట. అంటే మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ అనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.